హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ తన రూమ్లో కూర్చొని శకుంతల అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. శకుంతల వాళ్ళ అమ్మ నాన్నల్ని అవమానించడాన్ని తలుచుకొని బాధపడుతుంటే అదే టైంకి రుద్ర గంగా దగ్గరికి వస్తారు. గంగా అని పిలుస్తారు. సార్, ఏం సార్, మీరు భోజనం చేశారా అని కన్నీళ్ళు తుడుచుకొని అడుగుతుంది. గంగా, నువ్వు బాధపడుతున్నావు కదా అని అడుగుతారు. ఒక్కసారిగా పాపం గంగ ఇంకా ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేక విలవిల ఏడుస్తూ ఉంటుంది. సార్, నేను ఏమన్నాను సార్? ఎందుకు నన్ను అంతలా అంతలా అమ్మగారు అపార్థం చేసుకున్నారు? తిడితే నన్ను తిట్టనివ్వండి, కానీ నా నా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మా అమ్మ నాన్నలు ఏమన్నారని వాళ్ళని ఎందుకు సార్ తిట్టాలి అని పాపం బాధపడుతూ ఉంటుందన్నమాట గంగ. గంగ, నీకు పెద్దమ్మ గురించి తెలియంది కాదు కదా. ఒక్కసారి పెద్దమ్మ నిన్ను అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఆవిడ నీలో ఉన్న మంచితనాన్ని చూస్తుంది. అంతేకాని నువ్వు తన్ని అపార్థం చేసుకోవద్దు. పెద్దమ్మ ఎప్పటికైనా నిన్ను అర్థం చేసుకునేలా నేను చేస్తాను. కానీ నాకొకటి చెప్పు, నీకు నిజంగా అందులో విషం కలిసింది అని ఎలా తెలిసింది? ఎవరు ఎవరు విషం కలపడం నువ్వు చూసావు? వాణ్ణి నువ్వు గుర్తుపట్టగలవా అని అడుగుతారు. సార్, నేను గుర్తుపడతాను సార్, ఎక్కడున్నా వాడిని గుర్తుపడతాను అని అంటుంది. సరే, అయితే రేపు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. వెళ్ళి ఎవరు అసలు ఆ ఫుడ్లో పాయిజన్ మిక్స్ చేశారు అని తెలుసుకుందాం. కంప్లైంట్ ఇస్తే వాళ్ళే వెతుకుతారు. ఇది మినిస్టర్ గారి కేసు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇందులో ఇన్డెప్త్గా ఎనాలిసిస్ చేస్తారు అని చెప్పి ఇంకా అలా రుద్ర గంగని కన్సోల్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా వీరు పంతులు గారికి కాల్ చేస్తారు. వాళ్ళ కుల గురువుకి కాల్ చేస్తారు. హలో వీరేంద్ర, ఎలా ఉన్నావు అని అడుగుతారు. పంతులు గారు, నేను బాగానే ఉన్నాను, కాకపోతే మా ఇంట్లో పరిస్థితులే బాగాలేదండి అని అంటారు. ఏంటి, మీ ఇంట్లో పరిస్థితులు బాగాలేదా? అసలు ఏమైంది అని అడుగుతారు. చెప్తాను, అంతా చెప్తాను పంతులు గారు. అసలు మా రుద్రబావ అని చెప్పి గంగని అతను ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడు, గంగని తను ఎంతలా మోసం చేసి పెళ్లి చేసుకుంది అనే లాంటి విషయాలన్నిట్లో ఇంకా మాట్లాడుతూ ఉంటాడనమాట. కావాలని మొత్తం బ్యాడ్గా చెప్తాడనమాట. వీరు ఒక్కసారిగా ఇంకా కులగురువుకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. వచ్చి, నేను రేపు వెంటనే మీ ఇంటికి వస్తాను, శకుంతలకి చెప్పాల్సిన బుద్ధిని చెప్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తారు. నాకు కావాల్సింది ఇదే గురుగారు అని మనసులో అనుకుంటాడు వీరు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర ఎర్లీ మార్నింగే నిద్రలేచి జాగింగ్కి వెళ్ళాలని రెడీ అవుతూ ఉంటారు. నాకు తెలిసి ఖచ్చితంగా గంగ నిద్రపోతూ ఉంటుంది, ఎందుకంటే తను నిద్రపోవాలనే కదా ఫిక్స్ అవుతుంది అని అలా బెడ్షీట్ తీసి చూడగానే అక్కడ గంగ ఉండదు. ఇదేంటి, ఎక్కడికి వెళ్ళింది అని వెనక్కి తిరిగి చూసేసరికి గంగ ఇంకా జాగింగ్ డ్రెస్లో అయితే ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రుద్ర. నేను చూస్తుంది నిజమేనా, లేకపోతే ఊహించుకుంటున్నానా అని అడుగుతారు. సార్, ఏం సార్, లేవకపోతే తిడతారు, లేస్తే కూడా తిడతారు, ఇదేం సార్ అని అంటుంది. ఏదో కొన్ని కొన్ని నిజాల్ని అప్పుడప్పుడు నమ్మలేం కదా, అందుకే నేను చూస్తే ఇలా అనిపిస్తుంది. అంటే ముందే రెడీ అయిపోయావు అనమాట అని అంటారు. అవును సార్, నేను చాలా కష్టపడి ఖచ్చితంగా మీ పేరు నిలబెడతాను సార్ అని అంటుంది. సరే, ముందైతే అకాడమీ చుట్టూ 100 రౌండ్లే, తర్వాత నిలబెడతావో లేదో చూద్దాంలే, పద వెళ్దామని చెప్పి ఇంకా రుద్ర అండ్ గంగ ఇద్దరు హ్యాపీగా వాకింగ్కి బయలుదేరుతారు. అలా ఇంకా వాకింగ్కి వెళ్ళి ఇంకా అకాడమీలో మొత్తం ప్రాక్టీస్ అదంతా చేసి హ్యాపీగా వాళ్ళ ఎక్సర్సైజ్ అండ్ వార్మప్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు రుద్ర అండ్ గంగా. ఇది ఇలా ఉండగా శకుంతల వాళ్ళ ఇంటికి కులగురువు వస్తారు. వచ్చి ఇంకా అలా ఇల్లంతా చూస్తూ ఉంటారు. వీరు రండి గురుగారు, లోపలికి రండి అని లోపలికి తీసుకెళ్తారు. అప్పుడే శకుంతల కిందకి వస్తుంది. గురువుగారు నమస్కారం, నేను మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఫోన్ చేయలేకపోయాను. మీరే మా ఇంటికి వచ్చారు, చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. కాదు శకుంతల, ఇంతకీ మీ వారసుడు రుద్ర ఎక్కడున్నాడు? అతనికి పెళ్ళయిందని విన్నానే అని అంటారు. "ఆ, అవును,
యాక్చువల్లీ అని శకుంతల చెప్పేలోపు జాగింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి తిరిగి వస్తారు రుద్ర అండ్ గంగా. అదే టైంలో ఇంకా విజయేంద్ర, రుద్ర ఇదిగో మన కులగురువు గారు వచ్చారు చూడు అని అంటారు. "ఆ, నమస్కారం పంతులు గారు" అని చెప్పి ఇంకా అలా పాపం గంగా రుద్ర ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటుంటే, "ఆగండి" అని అంటారు ఆ గురూజీ. ఒక్కసారిగా రుద్ర గంగా ఆగిపోతారు. "ఇలాంటి వస్త్రధారణలోనేనా గురువుగారికి పాదాభివందనం చేస్తారు? మీరు ఇలాంటి వేషధారణలో ఉంటే మిమ్మల్ని నేను ఎలా ఆశీర్వదించగలను" అని అంటారు. ఒక్కసారిగా పాపం గంగ తను చూసుకుంటుంది. ఇప్పుడే తయారై వచ్చేస్తానండి" అని చెప్పి పాపం అలా వెళ్ళి శారీ మార్చుకొని వచ్చేస్తుందనమాట. అలా గంగా రుద్ర కూడా లోపలికి వెళ్తాడు. అదే టైంకి ఇంక శకుంతల చూస్తూ ఉంటుంది కోపంగా గంగ వైపు. ఇంక పాపం గంగ రెడీ అయి వస్తుంది. "నమస్కారం గురువుగారు" అని అంటుంది. "దీర్ఘ సుమంగళి భవ. శకుంతల, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వీళ్ళ పెళ్ళి అనుకొని జరగలేదు. నిశ్చయ తాంబూలాలు జరగలేదు. బ్రహ్మ ముహూర్తము లేదు. ఇద్దరికీ జీలకర్ర బెల్లం లేదు. ఎలాంటి ఘట్టాలు జరగలేదు. కానీ నేరుగా రుద్ర గంగ మెడలో తాళి కట్టేశాడు. అలాంటప్పుడు వీళ్ళ పెళ్ళి ఎలా చెల్లుతుంది అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం శకుంతల. "అంటే గురుగారు" అని అంటుంది. "వద్దు, నువ్వేమీ చెప్పొద్దు. నువ్విలా జరిపించడం వల్ల మన కుల గురువైన అమ్మవారు, మన కులదైవం ఎంతలా ఆగ్రహానికి గురవుతుందో తెలుసా? ఒక్కసారి కులదైవం ఆగ్రహిస్తే జీవితంలో వారసత్వం కూడా లేకుండా అందరూ మట్టు పెట్టుకొని పోతారు. ఆ విషయాన్ని నువ్వెందుకు గుర్తు చేసుకోవటం లేదు? ఎందుకు శకుంతల ఇలా చేశావు" అని గట్టిగా అడుగుతారు ఆ గురూజీ. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట. వెంటనే పాపం శకుంతల ఇంకా ఒక్కసారిగా శకుంతల అయితే అలా తనకి హార్ట్లో స్ట్రెస్ ఎక్కువై యాంగ్జైటీ ఎక్కువైపోయి ఒక్కసారిగా అలా ఇంకా కుప్ప కూలిపోతుంది. హార్ట్ అటాక్ వచ్చి శకుంతల. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. "అయ్యో, శకుంతల" అని చెప్పి పాపం అలా విజయేంద్ర అయితే బాధపడుతూ ఉంటే పాపం ప్రీతి, ప్రమీల అందరూ "అత్తయ్య గారు, అమ్మ, అత్తయ్య గారు" అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. వెంటనే పాపం గంగ, "మీరు పక్కకు తప్పుకోండి, ఈ టైంలో మనం కాపాడాల్సింది ఇలా కాదని" చెప్పి ఇంక సిపిఆర్ చేస్తూ శకుంతల గుండెపై గట్టిగా ప్రెజర్ పెడుతూ ఉంటుందన్నమాట. పాపం గంగ ఇంక ఊపిరి తీసుకోరనమాట శకుంతల. అప్పటికి గట్టిగా ఇంక చెప్తూ ఉంటే అప్పుడే రుద్ర వచ్చి, "ఏమైంది? వెంటనే డాక్టర్ని పిలిపిస్తానని" చెప్పి డాక్టర్కి కాల్ చేస్తాడనమాట పాపం గంగా విషయంలో రుద్ర. ఇంకా వెంటనే గంగ అలా హార్ట్పై కంటిన్యూస్గా ప్రెజర్ ఇవ్వడం వల్ల, సిపిఆర్ చేయడం వల్ల ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది శకుంతల. అప్పుడు పాపం ప్రశాంతంగా ఫీల్ అవుతుంది శకుంతల. ఇంకా గంగ, "అమ్మగారు, మీకేం కాలేదు కదా? మీరు మీరు బాగానే ఉన్నారు కదా" అని అంటుంది. "లేదు, నాకేం కాలేదు. కానీ ఒకటి ఏమైంది నాకు" అని అడుగుతారు. "నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు, అంతే, అంతకుమించి ఏమీ లేదు" అని విజయేంద్ర అబద్ధం చెప్తారు. "లేదండి, నాకు తెలిసింది. నేను అమ్మవారి ఆగ్రహానికి గురయ్యాను, అందుకే ఇలా జరిగింది" అని అంటుంది. "అయ్యో అమ్మగారు, మీరేం తప్పు చేశారని ఆగ్రహానికి గురవడానికి? మీరలా ఏమీ అనుకోకండి" అని గంగ ధైర్యం చెప్తుంది. "గంగ నన్ను కాపాడింది" అని అనేసరికి, "అవును, గంగే నిన్ను కాపాడింది" అని అంటారు విజయేంద్ర. ఒక్కసారిగా శకుంతల ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. "అవునా, నన్ను గంగ కాపాడిందా? గంగ, నన్ను క్షమించు. చాలా విషయాల్లో నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను, రుద్రాని నేను ఖచ్చితంగా పూజ చేపిస్తాను. మన కులదైవం దగ్గరికి తీసుకువెళ్తాను. ఇక్కడికి కొద్ది కిలోమీటర్ల దూరంలో అమ్మవారి గుడి ఉంది. ఆ గుడిలో మీ ఇద్దరికి మరోసారి పెళ్లి జరిగేలా నేను చేస్తాను. ఆచార సాంప్రదాయాలన్నీ ఫాలో అయ్యేలా చేస్తాను" అని శకుంతల చెప్పడంతో ఇంకా గంగ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా రుద్ర శకుంతల గంగని అర్థం చేసుకున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే ఇంకా అలా డాక్టర్ ఇంటికి వస్తారు. "డాక్టర్, ఒకసారి మా పెద్దమ్మని చెక్ చేయండి" అని అంటాడు రుద్ర. ఇంకా డాక్టర్ వాళ్ళ పెద్దమ్మని, శకుంతలని చెక్ చేసి, "తను కొన్ని మెడికేషన్ వాడితే సరిపోతుందమ్మా. ఆవిడకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇంకొంచెం ఆయన స్ట్రెస్కి గురైనా లేకపోతే సిపిఆర్ చేయకపోయినా
ఆవిడ్నిప్పుడు ఖచ్చితంగా హార్ట్కి స్టెంట్ వేయాల్సి వచ్చేది. ఇంకొకసారి ఆవిడ ఎక్కువగా స్ట్రెస్కి గురవకుండా మీరే చూసుకోవాలి అని డాక్టర్ చెప్పి ఇంకా కొన్ని మెడికేషన్స్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత శకుంతల దగ్గరికి వీరు ఇషిక వస్తారు. అత్తయ్య గారు, మీరు ఇలా ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు. మీ ప్రాణాల్ని గంగ కాపాడింది కాబట్టి ఇప్పుడు గంగ మాకు కూడా దేవతతో సమానం. ఇన్ని రోజులు గంగని మేము అనుమానించాం, అవమానించాం. కానీ ఇప్పటి నుండి గంగని మేము అలా అవమానించాం అత్తయ్య గారు, అవమానించం అని రివర్స్లో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే వీరు ఆగండి. ఏంటి, ఆ గంగ నా ప్రాణాలు కాపాడిందని నేను ఆ గంగని మర్చిపోతాననుకున్నారా? నా దృష్టిలో నమ్మక ద్రోహం ఒక్కసారి కలిగింది అంటే జీవితంలో నేను ఒక్కసారి కూడా వాళ్ళ మొహం చూడను. అలాంటిది గంగ ఇంటి కోడలైంది. ఈ ఇంటి కోడలైనందుకు నేను ఎలా ఎలా ఊరుకుంటాననుకున్నారు? కులదైవం ఆగ్రహించడం ఈ ఇంటికి మంచిది కాదు. ముఖ్యంగా నా కూతురు ప్రీతి కడుపులో పెరుగుతున్న వారసుడికి అస్సలు మంచిది కాదు. కాబట్టే అందరి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాగో జరిగిపోయిన పెళ్లిని ఒప్పుకోక తప్పదని ఆ రుద్ర గంగల చేత గుడిలో పూజ చేయిస్తానని మొక్కుకున్నాను. అంతేకాని నేను ఆ గంగని ఒప్పుకున్నట్టు కాదు అని అంటుంది శకుంతల. అయితే మన ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట అని ఇషిక అంటుంది. వీరు అవును అని వెనక్కి తిరిగి, మీరు మారలేదు అత్తయ్య గారు, నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే గుడికి కావాల్సిన అన్ని పనులు మేము చూసుకుంటాం అత్తయ్య అని ఇంకా వీరు ఇషిక అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి వాళ్ళ కుల దైవమైన మహంకాళి అమ్మవారి గుడికి రీచ్ అవుతారు. ఇంకా అలా రుద్ర గంగ ఇద్దరూ గుడి లోపలికి వస్తూ ఉంటే గంగ అక్కడంతా జాతరలా జరగడం చూసి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. ఈ ఈ చిన్నప్పుడు ఇలాంటి జాతరని చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందో అది నేను చెప్పలేకపోతున్నాను అని ఇంకా వెంటనే అలా కొన్ని గాజులు కనబడితే ఆ గాజుల షాప్ దగ్గరికి వెళ్తుంది గంగా. ఇంకా రుద్ర కూడా గంగ దగ్గరికి వస్తాడు. హే గంగా, నీకెన్నిసార్లు చెప్పాలి, నువ్వు ఇలాంటి ఎనర్జీ డ్రింక్స్ తాగుతూ ఉండాలి, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతావు అని అంటారు. సరే సార్ అని చెప్పి ఇంకా అలా పాపం తాగుతుందనమాట ఎనర్జీ డ్రింక్. సార్, నేను ఈ గాజుల్లో ఎలా ఉన్నాను అని గాజులు వేసుకొని చూపిస్తుంది. అమ్మా, ఈ గాజులెంత అని ఆ గాజులు కొనేస్తాడనమాట, బ్యాంగిల్స్ని రుద్ర. అదేంటి సార్, నేను జస్ట్ వేసుకొని చూపించానంతే, అంత మాత్రాన కొనేస్తారా అని అంటుంది. చూడు, నీకు నచ్చాయని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. అలాంటప్పుడు నీకు నచ్చినే కొనిస్తే తప్పేముంది అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రుద్ర. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగ. సార్, నేను చెప్పకపోయినా నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నారో అని ఇంకా అలా హ్యాపీగా రుద్ర వైపు చూస్తూ ఉండిపోతుంది గంగా. ఇది ఇలా ఉండగా పంతులు గారు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇంకా అలా కులదైవం ముందు అమ్మవారి ఆగ్రహానికి గురవకుండా ఉండాలంటే మీరు కొన్ని పూజా విధానాలు చేయాలి. ఎల్లకాలం సుఖంగా సంతోషంగా ఉండడానికి సౌభాగ్య పూజ అనేది ఉంటుంది, అది మీరు జరిపించాలి బాబు అని అంటారు. ఇంకా వెంటనే విజయేంద్ర, పంతులు గారు ఏర్పాట్లన్నీ చేస్తున్నాం, ఇంకా మీ ఇష్టం, మీరు జరిపించండి అని చెప్పేసరికి రుద్ర అండ్ గంగ ఇద్దరు పూజలో కూర్చుంటారు. ఇంకా అలా వాళ్ళిద్దరూ కలిసి పూజ చేస్తూ ఉంటే అదంతా చూసి ఇషిక వీరు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. శకుంతల కూడా అలా చూస్తూ ఉంటే విజయేంద్ర, శకుంతల ఏంటలా చూస్తున్నావు, ఇద్దరిని ఆశీర్వదించు అని అంటారు. ఇద్దరు చల్లగా ఉండండి అని ఇద్దరిని ఆశీర్వదిస్తుంది శకుంతల. పెదనాన్న అని ఇంక రుద్రాయన్ గంగ విజయేంద్ర దగ్గరికి వస్తారు. అలా గుడి చుట్టూ ఇంక ప్రదక్షిణలు చేపిస్తూ ఉంటారు. పూజ అయిపోయిన తర్వాత విజయేంద్ర, అమ్మ, ఈ రావి చెట్టు చాలా పరమ పవిత్రమైనది కాబట్టి దీనికి మీరు ఉయ్యాల కట్టి ఒక మంచి కోరిక కోరుకున్నారనుకో, మీ కోరిక తప్పకుండా తీరుతుంది అని అంటారు పంతులు గారు. అవునవును, నేను విన్నాను, చాలా పవర్ఫుల్ అని అంటుంది ప్రీతి. ఇంక వెంటనే పాపం గంగ ఒక చీటీ రాస్తుంది. అందులో నేను ఎలా అయినా రుద్ర సార్ పేరు నిలబెట్టాలి, రుద్ర సార్ కోరుకున్నట్టే నేను ఛాంపియన్ అవ్వాలి అని పాపం చీటీలో రాసి పెడుతుంది. ఇంకా అలా
రుద్ర అయితే కరెక్ట్గా గంగ కడుతున్న ఉయ్యాల పడిపోతుంటే రుద్ర పట్టుకుంటాడు. రుద్ర గంగ ఇద్దరు కలిసి ఆ ఉయ్యాలని చెట్టు కొమ్మకి కడతారు. అదంతా చూస్తూ విజయేంద్ర ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా వాళ్ళ కులదైవం గుడికి వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు హ్యాపీగా రుద్ర అండ్ గంగా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.